వైసీపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు బొత్స. అలాంటి సంఘటన ఏది మండలిలో జరగలేదని, సభా సంప్రదాయాలు అగౌరవపరచొద్దంటూ చిట్చాట్లో హితవు పలికారు. దాడికి ప్రయత్నించుంటే సోము వీర్రాజు చెప్పేవారు కదా అంటూ ప్రశ్నించారు. కూటమి రాజకీయ ప్రాబకం కోసం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారని విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారం చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోతోందన్నారు బొత్స. ఈఎస్ఆర్ ఏవియేషన్ కి హెరిటేజ్ కు సంబంధం ఉందని అజిత్ పవార్ మేనలుడే చెప్పాడన్నారు ఆయన. ఈఎస్ఆర్ ఏవియేషన్ కి అప్పిచ్చిన సంగతి నారా లోకేష్ చెప్పారు కదా అంటూ నిలదీశారు. ఈఎస్ఆర్ ఏవియేషన్ కి డబ్బులిచ్చారు కాబట్టి అజిత్ పవార్ మేనలుడు అనుమానాలు వ్యక్తం చేశాడన్నారు బొత్స. 320 రూపాయలున్న నెయ్యిని 658 రూపాయలు కొంటే అది అవినీతి కాదా, దోపిడీ కాదా అంటూ ప్రశ్నించారు. సోము వీర్రాజు 420 అన్న వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం 420 అయితే వాళ్ళు 840నా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి భాష ఆక్షేపణీయమన్న బొత్స అలాంటి భాష మేము మాట్లాడమంటూ చెప్పారు.